విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. ఎడారులన్నీ ఏదెనులాయెనే, ఎడారులన్నీ ఏదెనులాయెనే, నాతో నీవుండగా, నీతో నేనుండగా, నాతో నీవుండగా, నీతో నేనుండగా. జయశీలుడా జయభేరి రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. జయశీలుడా జయభేరి రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడా చెల్లి, ఉదయం లేచారా? వాక్యం ధ్యానించారా? అందరూ దయతో తీర్మానం చేసుకోండి, ఈ 2026 సంవత్సరం కూడా కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలని, ప్రభు బలపరిస్తే 2 పర్యాయాలు బైబిల్ చదవాలని నడుం కట్టుకొని ఆ తీర్మానంలో సాగిపోండి. ప్రతిరోజు రాత్రి కుటుంబారాధన మర్చిపోకండి. మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి, జీవన మలి సంధ్య ఆయనతో ముగించబడాలి. మంచిది. నిన్నటి దినం మన సెంట్రల్ మందిరంలో 4 దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. ఫస్ట్ సెషన్లో కాలం తాకినది ఏదైనా, కాలం తాకితే పాతదైపోతుంది, దైవం తాకితే నవనూతనం అవుతుంది. చక్కటి వర్తమానం. రెండో సెషన్లో ఈ నూతన సంవత్సరం నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడినట్లు ఇలా బ్రతుకు. మూడో సెషన్లో మరో చక్కటి వర్తమానం, అటు ఇటు తిరిగిన కాలం చాలు, ఇక మీదట ఇలా సాగిపో. 4 దివ్యమైన అనుభవాలతో ఎప్పటికే కొన్ని వేల మంది ఆ వర్తమానాలు విన్నారు. అలాగే రాత్రికి, ఆదివారం రాత్రి దైవజనురాలు చక్కటి వర్తమానం ఇచ్చారు. వినండి, ఆశీర్వదించబడండి. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. మీ ప్రార్థన సహాయం కోరి ఈ నెల 12-13 తారీఖుల్లో మెదక్లో మన మందిరంలో మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. 20-21 తారీఖుల్లో మొగల్తూరు ప్రాంతంలో, నేను నరసాపురం దగ్గర మొగల్తూరు ప్రాంతానికి వస్తూ ఉన్నాను. 26-27 తారీఖుల్లో నందిగామ టౌన్లో 2 దినాలు మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థించండి. కుటుంబాలుగా పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం. నిన్ను అనాథనగా విడవని నాథుడు ఈ నీ దేవుడు, నీవు ఆరాధించే ఈ నీ దేవుడు, నీ ఆరాధ్య దైవం, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనలను అనాథలుగా విడవని దేవుడు. దైవజన్మ, లోకంలో 2 రకాల అనాథలు ఉన్నారు. 2 మానవ రీతిగా మానవ పద్ధతిలో. మొదటి రకపు అనాథలు అందరినీ కోల్పోయి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారు. రెండవ గుంపు, ఇదొక విచిత్రం, అందరూ ఉండి అనాథగా మిగిలిపోయిన వాళ్ళు. ఏంటి వారికి అందరూ ఉంటారు, కానీ ఏ వైపు నుంచి సహాయం దొరకదో అనాథలుగా ఒంటరి పోరాడుతూ ఉంటారు.
ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ 2 కోవల్లో ఏదైనా ఒక కోవకు చెంది అందరినీ కోల్పోయి అనాథగా నువ్వు మిగిలిపోయావా? అందరూ ఉండి బ్రతుకులో నువ్వు అనాథగా ఒంటరి పోరాటంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? తమ్ముడా, చెల్లి, అమ్మా, అన్న, అక్క, ప్రియ తండ్రి, ప్రపంచమంతా నిన్ను అనాథ చేసిన నీవు ఆరాధించే నీ దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను అనాథగా విడవడు. అనాథగా ఉన్న నీకు దేవుడే నాథుడై, నాథుడు అంటే బాధ్యత తీసుకునేవాడు, నాథుడు అంటే కాపాడేవాడు, నాథుడు అంటే పాలించేవాడు, నాథుడు అనంటే ఏలుబడి చేసేవాడు. విన్నారా? నీ జీవితంలో నీ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా నా దేవుడే ఈ దినం నుండి నీ కుటుంబ బరువు బాధ్యతలు ఆయన తన మీద వేసుకొని నాథుడిగా నీ కుటుంబాన్ని దేవుడు పాలించునుగాక. బైబిల్లో అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిన వారు కొందరున్నారు. వారిలో టకమని గుర్తొచ్చే మొట్టమొదటి క్యారెక్టర్ తల్లి ఎస్తేర్. బాధాకరం, చిన్నతనంలో నాన్నను కోల్పోయింది, అమ్మను కోల్పోయింది. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు. యుద్ధంలో చంపబడ్డారో, చెరకు తీసుకుని వెళ్ళేటప్పుడు యుద్ధ ఖైదీలుగా వాళ్ళు చంపబడ్డారో, ఏం జరిగిందో తెలియదు. మెట్టుకు ఎస్తేరు చిన్నతనంలో తల్లిని కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది. చూడండి ఆ మాట. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచెను. బా, విన్నారా? విన్నారా మాట? తల్లిదండ్రులు లేనిదై, దైవజనమ, తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలిపోయింది ఎస్తేర్. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో కూడా ఎస్తేరు తల్లిని తండ్రిని కోల్పోయినట్లుగా ఎవరిని కోల్పోయావు? అమ్మలేదా? నాన్న లేడా? భర్త లేడా? చేయి పట్టుకొని నడిపించే ఏ రక్త సంబంధి నీ బ్రతుకులో లేడా? జీవిత పోరాటంలో ఎక్కడో ఒంటరిగా మిగిలిపోయి ఏకాంత జీవితం జీవిస్తూ ఉన్నావా? అమ్మ ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా, నాన్న ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా. ఒక అనాథగా పుట్టా, అనాథగా మిగిలిపోయా. ఈ మాట అంటున్నప్పుడు ఈ గుండె ఎక్కడో, నీ హృదయం ఎక్కడో పిండినట్లు అనిపిస్తుందా? అవునయ్యా, జీవితంలో ఏకాకిగా మిగిలిపోయా అన్నట్లుగా ఎస్తేరులాగా భర్తను కోల్పోయో, భార్యను కోల్పోయో, అమ్మను కోల్పోయో, నాన్నను కోల్పోయో అనాథగా మిగిలేవు కదా. నేనంట, వాళ్ళు శరీరులు, వాళ్ళకు మరణం ఉంటుంది. ఏనాటికైనా వారు నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఆ తోడు నీకు దూరం అవుతుందేమో కానీ, వారు నిన్ను అనాథ చేశారేమో కానీ, నీవు ఆరాధించే నీ దేవుడు అమ్మా నిన్నెప్పుడు అనాథ చేయడురా. తమ్ముడా, నిన్నెప్పుడు అనాథను చేయడు. నీ బాధ్యత ఆ నాథుడు తీసుకుంటాడు. నీ భారాన్ని ఆ నాథుడు తన భుజాల మీద వేసుకుంటాడు. ఆయనే పోషకుడై, ఆయనే పాలకుడై నిశ్చయంగా నీ బాధ్యత తీసుకొని ఆయనే నిన్ను పెంచి, ఆయనే నిన్ను పెంచి ఆయన నామ ఘనత కొరకు నిన్ను పెద్ద చేయునుగాక. తల్లి ఎస్తేర్ని దేవుడి ఆ బాధ్యత స్వీకరించి నాథుడిగా పెంచి పెద్ద చేస్తే ఆ అనాథ
యావత్ ఇశ్రాయేలు జాతికి రక్షకురాలిగా మారిపోయింది. అనాథను అందలమెక్కించాడు. అనాథ అనేక మంది అనాథలను చారదీసే ఆశ్రయపురంగా మారిపోయింది. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా, చూడండి ఈ మాట. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16, 17 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. విన్నారా 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 విన్నారా? మరోసారి, యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. ఓ మాట మిమ్మల్ని అడుగుతా, యూదులకు క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతుష్టి కలిగింది, ఘనత కలిగింది. ఎవరిని బట్టి కలిగిందో చెప్పమంటారా? ఒకటి దేవుడైతే, రెండవ ప్రధాన భూమిక ఎస్తేర్, ఆ తర్వాత మొర్దెకై. నాకే దిక్కు లేదు అని అనుకున్న ఎస్తేరును యావత్ యోధాజాతికి దిక్కుగా దేవుడు మార్చాడు. ఆ జాతికే దిక్సూచిగా దేవుడు మార్చాడు. నాకు మొద్ద అన్నం దొరికితే చాలయ్యా, అమ్మ లేదు, నాన్న లేడు, నాకెవరైనా ఆశ్రయం ఇచ్చి పిడికిడి అన్నం పెడితే చాలయ్యా, కడుపు నింపుకొని బ్రతుకుతా అని అనుకున్న ఆ అనాథ బ్రతుకు అనేకుల ఆకలి తీర్చే ఆగర్భ శ్రీమంతురాలిగా ఎస్తేరును దేవుడు నిలవబెట్టాడు. వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఎస్తేరు దేవుడే నీ దేవుడు. నిన్ను పోషించటం కాదు, భవిష్యత్తులో నిన్ను అనేకులకు పోషణకర్తగా నా దేవుడు మారుస్తాడు. నీ జాతికి నువ్వు దిక్కులేని దానిగా కనపడుతున్నావు కదూ తమ్ముడు, నువ్వు దిక్కులేనుడుగా కనపడుతున్నావు కదూ. కొన్నిసార్లు కూర్చొని దిక్కు మొక్కు లేని అనాథ బ్రతుకయ్యా, ఈ దిక్కులేని హక్కుపక్షిని ఎందుకు నువ్వు పుట్టించావు? ఎందుకయ్యా నా బ్రతికేలా అయిపోయింది? దిక్కు దివానం లేని బ్రతికయ్యా, దిక్కు మొక్కు లేని బ్రతికయ్యా. నీ మీద నువ్వు జాలి పడుతున్నావా? నీ స్థితి చూసి, నిన్ను చూసి నీకే జాలి కలుగుతుందా? తమ్ముడు, చెల్లి, ఈరోజు దిక్కులేని దానిగా కనపడుతున్నావు కదా, నా చేతులెత్తి నేను దీవిస్తున్నా. ఒకరోజు వస్తుంది, అనేకులకు దిక్కును చూపించే దిక్సూచిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆశ్రయం లేని నిన్ను అనేకులకు ఆశ్రయపురంగా దేవుడు చేస్తాడు. నీ జాతి, నీ క్రైస్తవ జాతి ఉద్ధరించే ఉద్ధారకురాలిగా నా దేవుడు నిన్ను మార్చటం ప్రారంభిస్తాడు. అయితే ఈ అనాథను అందలమెక్కించడానికి కానీ, ఈ అనాథ అనేకులకు ఆశ్రయపురంగా మార్చబట్టానికి కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి. మెట్టు కారణం చెప్పమంటారా? ఆ తల్లి కన్యక అని రాజ్యం. నేనంట, తల్లి లేదు, తండ్రి లేడు, ఎంత వెచ్చలవిడిగా బ్రతకొచ్చి ఈ అమ్మాయి, తన స్వేచ్ఛకు తగినట్లుగా ఎంత హాయిగా బ్రతకొచ్చు. కోర్స్ మొర్దెకై ఉన్నారు, ఆయనేం తండ్రి కాదు కదా, తండ్రి బాధ్యతలు తాను స్వీకరించాడు. నేనంట, తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఎంతమంది క్రమశిక్షణతో బ్రతుకుతున్నారు? తల్లిదండ్రులు ఉండగానే దారి తప్పిపోతామంటే, తల్లి తండ్రి లేకపోతే ఇంకెంత స్వేచ్ఛగా బ్రతకొచ్చు? ఎవ్వరూ లేకపోయినా, నన్ను క్వశ్చన్ చేసే నాన్న లేకపోయినా, అమ్మ లేకపోయినా, నేను దేవునికి జవాబుదారినని తన జీవితాన్ని కన్యకగా పవిత్రంగా కాపాడుకుంది. తమ్ముడు, నీ జీవితాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకో. అనాథవైనా పర్వాలేదు, అనాథలకు ఓ నాథుడున్నాడు, ఆ నాథుడే నీ దేవుడు. పవిత్రంగా కాపాడుకో. ఎస్తేరు అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిపోయింది. రెండవ వర్గం ఉందో చూసారా? ఇది చాలా బాధాకరమైన వర్గం. ఇప్పుడు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇక ఎంతకాలం భర్తను గూర్చి ఏడ్చేది? చనిపోయాడు కదా,
కొంచెం ఓదార్పు ఉంటుంది, కొంచెం తమను తాము సముదాయించుకుంటారు. అమ్మను కోల్పోయా ఎంతకాలం అని ఏడ్చేది, నాన్నను కోల్పోయా ఎంతకాలం అని ఏడ్చేది. అది దుఃఖమే, చాలా భయంకరమైన దుఃఖమే. అయితే ఆ దుఃఖానికి మించిన దుఃఖం ఏదో తెలుసా? అందరూ ఉండి అనాథగా మారిపోవటం. ఇది ఎంత విడ్డూరో. నిజమే, ఎంతోమంది అందరూ ఉన్నా ఎవ్వరు చేయి చాచి పైకి లేవనెత్త, ఎవరు చేయి చాచి చేయూతనిచ్చి పైకి లేవనెత్తలేని నిస్సహాయ స్థితిలో, పెద్ద కుటుంబం అయ్యా, మా అన్న పలానయ్యా, మా తమ్ముడు పలానయ్యా, మా బంధువర్గం పలానయ్యా, మరి వాళ్ళంతా అంత మంచి స్థితిలో ఉంటే ఈరోజు నువ్వెందుకు ఎలా ఉన్నావు? నాకెవరూ చేయూతనివ్వరయ్యా, కనీసం పలకరించరయ్యా, మా బంధువుని కూడా మమ్మల్ని గూర్చి చెప్పుకోరయ్యా. అందరూ ఉండి బ్రతుకులో అనాథగా మిగిలిపోయావా? భయపడకు, నీలాంటి వాళ్ళు, అలాంటి వ్యక్తిత్వం, అలాంటి స్థితిగతులు గుండా వెళ్ళిన వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళలో మీకు తెలిసి ఒకరి పేరు చెప్పండి చూద్దాం, కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీకు తెలుసా? వాళ్ళలో ఒక ఆయన మహారాజు అయిన దావీదు అని అంటామే. ఒకప్పుడు దావీదు బ్రతుకు కూడా అదే. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 12వ చరణం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 12వ చరణం అంటాడు, నేను మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికొండ వంటి వాడనై తిని. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని. ఏమండి, మరవబడ్డాడట. ఎట్లా మర్చిపోయారు? మరణమై స్మరణకు రాని. అలాగే దావీదు చనిపోలా, బ్రతికుండగానే దావీదు పరిస్థితి ఏంటంటే మరణమై స్మరణకు రాని వాని వలె దావీదును మర్చిపోయారు. దావీదును మర్చిపోయారు అని చెప్పే సంఘటనలో ఒక సంఘటన ఏంటో తెలుసా? యెషయా భక్తుని ఇంటికి ప్రవక్త అయిన సమూయేలు వచ్చి, నానా నీ కొడుకులందరినీ పిలు, ఎవరినో ఒకరిని దేవుడు కోరుకున్నాడు అని అంటే 7గురిని పిలిచాడు, కానీ 8వ వాడు దావీదును పిలవాల. ఇప్పుడు ఒకసారి చూడండి, దావీదు బ్రతికుండగానే చచ్చిపోయిన లెక్కలో చేర్చబడ్డాడు. ఎంత గుండె కోత. దావీదు కుటుంబం ఎంత పెద్దది, 7గురు అన్నలు. 7గురు అన్నలు, కనీసం 7గురిలో ఒక్కడైనా నానా దావీదును పిలవలేదేంటి, తల్లి అయినా దావీదును పిలవలేదేంటి? ఆలీలు పిలిచేదేంటి సార్? తండ్రికి తెలీదా ఒక కొడుకు ఇంకొకడు ఉన్నాడని? కానీ దావీదు పరిస్థితి ఏంటో తెలుసా? అందరూ ఉండి కూడా అనాథగా మారిపోయాడు. కానీ దావీదు గుండెల్లో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? నా తల్లియు నా తండ్రియు చేయి విడిచిన యెహోవా నన్ను చారదీస్తాడు. వా తమ్ముడు, తండ్రి చేయి విడిచిపెట్టాడా? ఆస్తి పంపకాల్లో కన్న తండ్రి నిన్ను మోసం చేశాడా? కన్న తల్లి నిన్ను మోసం చేసిందా? అందరూ ఉండి బ్రతుకులు అనాథగా మిగిలిపోయావా? సొంత అన్నలే, నీ సొంత తమ్ముడే, నీ సొంత తోబుట్టువే నిన్ను చేయి విడిచిపెట్టారా? వాళ్ళు విడిచిపెట్టారు, వీళ్ళు విడిచిపెట్టారు. ఏడవకో, వాళ్ళు విడిచిపెట్టిన నా తల్లియు తండ్రియు చేయి విడిచిన నా దేవుడు నన్ను చారదీస్తాడు. అనాథలకు నాథుడాయన, అనాథలకు నాథుడాయన. అనాథల బాధ్యత తీసుకునేవాడు, అనాథల బరువు మోసేవాడు. నేనంట 7గురు బాధ్యత యెషయా తీసుకుంటే, దావీదు బాధ్యత దేవుడు తీసుకున్నాడు. నీకు తెలుసా, మనుషులు నిన్ను చేయి విడిచిపెట్టినప్పుడు నీ చెయ్యి దేవుడు పట్టుకోవటం ప్రారంభిస్తాడు. మనుషులు ఎవరు నీ బాధ్యత తీసుకున్నప్పుడు నీ దేవుడు నీ బాధ్యత తన భుజాల మీద వేసుకొని ఎలానా ఈ కుటుంబాన్ని కట్టాలా, ఈ కుటుంబాన్ని ఎలా
సాక్షార్థంగా నియమించాలని నీ బాధ్యత దేవుడు తీసుకొని దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. 7 బాధ్యత యెషయి తీసుకున్నాడు, దావీదు బాధ్యత దేవుడు తీసుకున్నాడు. తతిమా 7 ఏమయ్యారో బైబిల్లో ఆ తర్వాత మనకి చరిత్ర తెలియదు. దేవుడు బాధ్యత తీసుకున్న దావీదు సింహాసనం ఎక్కాడు. ఆయనలో నుంచి రాజులు బయలుదేరారు. ఆ దావీదు వంశావళిలో నుండే లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ రక్షణను భిక్షగా దేవుడు దయచేశాడు. వా, అనాథ అని పిలువబడిన దావీదుకు దేవుడు నాథుడైతే ఎంత వింతైన స్థితిలో ఆయన బ్రతుకు మార్చబడింది. ఎస్తేరు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. అసలు నేనంట, ఎవరు అనాథ? నాథుడు లేనివాడు అనాథ. ఎవరు అనాథుడు? దేవుడు. ఎవరనాథ? దేవుడు లేనివాడు అనాథ. నీవెందుకు అనాథ అవుతావు? ఒకసారి నా వైపు చూడు. అసలు నీవెందుకు అనాథ అవుతావు? దేవుడు లేనివాడు సార్ అనాథ. తల్లిదండ్రులు లేనివాడు కాదు అనాథ, అన్నదమ్ముడు లేనివాడు కాదు అనాథ, అక్క చెల్లెలు లేనివాడు కాదు అనాథ. సృష్టిలో నిజమైన అనాథ దేవుడు లేనివాడు. ఇప్పుడను నేను అనాథను కాదు, నాకు నాథుడున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడని నీ భారం ఆయన మీద మోయి, నీ భారం ఆయన మీద మోపు. నీ బాధ్యత తీసుకొని లోకంలో అందరూ ఉన్నవాళ్ళు వారికి చేసిన న్యాయం కంటే దేవుడు దేవుడు నీ బ్రతుకులో నాథుడై వారు కలిగిన వారు సాధించిన విజయాల కంటే మించిన విజయాలను సాధించేటట్లుగా నాథుడు నీ పట్ల కార్యం చెయ్యునుగాక. ప్రార్థన చేస్తానే, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. మేము ఎప్పటికీ అనాథలం కాదయ్యా, మా నాథుడు మీరున్నారు. మా బాధ్యత మోసే దేవుడో, మా బరువులు మోసే దేవుడో, మా యోగక్షేమాలు విచారించే దేవుడో నీవు మాకుండగా మేము ఎలా అనాథలమవుతామయ్యా? నిజమే, కోల్పోయి అనాథలయ్యారు. నిజమే, అందరూ ఉండి అనాథలయ్యారు. ఆ స్థితిలో ఎవరున్నారో ఈరోజు వారి చేయి పట్టుకొని ఎస్తేరును లేపినట్లుగా ఏకీభవిస్తున్న బిడ్డలను లేవనెత్తండి అయ్యా. దావీదును లేవనెత్తినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. నిశ్చయంగా మా ప్రార్థనకు జవాబిచ్చి ప్రతి కన్నీటిని తుడిచి ప్రతి అంగలార్పును నాట్యంగా మార్చి మీ నామ ఘనత కొరకై వేడుకగా నిలవబెట్టమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.